శిష్యముని సుమేధయను గురువును గని శ్రీ మాతృమహిమను విని స్థిర దీక్షల గైకొని భక్తి యోగమున కొలిచి భవాని దయ పొందెను మహాదేవి కృపతో మహాతప ఫలముగా మరు జన్మమున సమాధి గిరి కైలాసముదరిని శుద్ధ సిద్ధ వైశ్యులలో సోమదత్త నామమ్మున జనించెను శివశక్తుల జపించుచు పూజించుచు సోమదత్త ప్రతాపవతి శోభ కలుగు దంపతులు పరాశక్తి అంశని వరపుత్రికగా పొందిరి కీర్తి కన్య నామమ్మున స్ఫూర్తి కలుగు ఆ సుందరి వ్రత తపో దీక్షలతో సతతము భాసిల్లెను కామాంధుడు చిత్రకంఠ గంధర్వుడు గిరి సన్నిధి చపలత కన్యను కోరి శాపమునకు గురి అయి భూమి విష్ణువర్ధనుడను భూపతిగా జన్మించెను గత జన్మ వాసనచే కాముకుడై వర్తించెను తగిన ఫలముననుభవింప తప్పదుగా ఎవరికైనా తగిన ఫలముననుభవింప తప్పదుగా ఎవరికైనా శివ సంకల్ప మహాబలముచే భూమిని పావనము చేయంగా కైలాస చలమును వీడి ఘన సిద్ధులు వైశ్యులు కదలి హిమగిరి గోముఖమును దాటి అమోఘముగా వదిలిపెట్టి 102 గోత్రములను కలిగి నూతన తేజమ్మున వెలిగి ఆర్యావర్తమునందున నిలచి ఆర్యానామమ్మునవధరించి గంగా బ్రహ్మపుత్ర సంగమున గౌర గోమతుల ఖ్యాతిని పొంది క్రమత దక్షిణ పథమున అడుగిడి గౌతమీ తీర బృహత్ శైలమున కామఠేశ్వరుల కడు భక్తిని అర్చించే బ్రహ్మాంశ సంభవుడు భాస్కరాచార్యుడు మార్గదర్శిగా నుండి మలచినడు పంగ పెనుగొండ కమాండగను ఆశ్రయించే పెనుగొండ కమాండగను ఆశ్రయించే నగజ గౌరమ్మతో నగరీసుడు కోన కమలాదేవి కూడిన జనార్దనుడు వింధ్యావాసిని శక్తి వెలసి బ్రోవంగా పెనుగొండ దివ్య సత్పీఠమై నిలచే పెనుగొండ దివ్య సత్పీఠమై నిలచే ఆనాటి యోగియౌ అనగుడు సమాధి కైలాస సదనాన కన సోమదత్తుడే కుసుమ శ్రేష్ఠి
సీతలు కనుగొను వారలు ధన్యులు పెనుగొండవాసులు అష్టాదశ పురస్థులు అమ్మవారి భక్తులు ఒక 14 చేతుల యోగ రూపిణిగా తోచి మరి ఒక పరివారాంబగా మంగళ శోభలు వీసి కన్యావ్రత దీక్షనుగుని పుణ్య తేజమున వెలిసి కను చూపులనెందరినో కరుణించుచో బ్రోచి భూమిని సంచరించే శ్రీ భువనేశ్వరి వాసవి కన్యకా పరమేశ్వరి నాడు శాపగ్రస్త చిత్రరథుడు దారికుడు విష్ణువర్ధన భూపతి రాణ్మహేంద్ర వనపు రాజుగా చలగి గతవాసనల బలిని కాముకునిగ తిరిగి పెను బృందమును గూడి పెనుగొండ చేరే తరుణి వాసవినిగని తాపమ్మునొందే తనకు వనితగా ఆమె తగినదని ఎంచే పెండ్లిని జరిపించుమని పెన్మాత పంపే ధర్మ విరుద్ధ పుదగని వాంఛయిది భరించవేమనే వాడనాగరుడు ఎదుర్కొనగ మదిరెంచిన వీరులు విరూపాక్ష వరవీర అనుచరులు బలవంతునితో వైరము వలదని పలికెను కొందరు పలు పలు విధములా బలము ధర్మమని పలికే కొందరు కొదమ వీరులకు కొదవ లేదని వీరుల మాటలు విన్న వాసవే ధీర హృదయ గంభీర భావమున కుసుమ శ్రేష్ఠుని గురు భాస్కరుని తక్కిన పెద్దలనందర పిలిచి ధర్మ నిర్ణయమే తన నిర్ణయమని ప్రకటించెను దిగ్భ్రమ కలిగించెను యజ్ఞాగ్నిలో తనువునాహుతుని చేయగా కన్యకా దీక్షతో కడతేరగా ప్రాణత్యాగమున పరమార్థమందగా విష్ణువర్ధనుని కడు వింతగా శిక్షింకా సమకట్టినది దేవి సంభ్రమము కలిగించా పూర్వయుగ గాథలను బోధించి రూపించి ఇది తగదని చెప్పే ఈశ్వరి మహాశక్తి చతుర్ముఖ కాముకత సైపజాలని సంధ్య యజ్ఞాగ్నిలో పడి అరుంధతిగా వచ్చే తండ్రి దక్షుని తప్పు తాళజాలని సతి యాగానలను చేరి అంబగౌరిగా మారే కాముకుని రావణుని కరస్పర్శకు కనవి వేదవతి అగ్గిపడి వైదేహిగా వెలిగే ఆ రీతిగా తాను యజ్ఞకుండమ్ములో అడుగిడి పసుపైన అచ్చామూర్తిగా అందరిని తాని ఆదుకును దేవతగా శాశ్వతముగా నుండి సాకగలనని పలికే అచ్చరువుగా చూచే ఆజులందరును వీక్షించి యోచించి వివిధముగా చర్చించి తల్లి మాట శిరోధార్యమనిరి తాము సైతము తనువు త్యాగమునరింపగా ఆనల కీలల జొచ్చి ఆహుతులుగా మారి పరంధామము చేర పాడియనిరి హరిశ్రీయరు గని చరిత్రయని ధర్మని పద్ధత త్యాగనిరతి గోత్రములకు ఒక దంపతులుగా 102 వృద్ధులు దంపతులు సిద్ధి పొందగా సిద్ధమయ్యని భూమాతని గుణముజ్జవించిరి వంశవృద్ధికై యువకుల వర్ధిల్లగా దీవించి దేవియే తమ కులముకెల్లా దేవదేవి అని పలికే ఏమి మనోనిబ్బరమది ఈ మహానుభావులది ఒంటరిగా దేవి కదలి మంటలలో పడరాదని అంటి పెట్టుకొని తామును అగ్నిలోకి చేరెదమని ధీర బుద్ధి ఆత్మశుద్ధి దివ్యత్వమే సిద్ధి ఆయువ శాశ్వతమని అమరత్వమే నిత్యమని ఉడగ వంటి బ్రతుకును విడి పుణ్యగతిని పొందతలచే కదిలినది కళ్యాణి కన్యక కదిలినది కళ్యాణి
వాసవి ఇక్కడ కాళిగా ఉగ్ర భీషణాకృతిగా తోచగా ఇది విచిత్ర దుర్జన సంహారము తొలగెను భువిపై దుష్కృతము అదిగదిగో అగ్నిలో ఉదయించెనదిగో యోగజొచ్చిన దేవి కానవచ్చెను వరలా అచ్చామూర్తిగా ఆవిర్భవించే అలరిగా విభుజగా అదే చతుర్భుజగా వేవేల కరములను విశ్వరూపిణిగా బహురూపములన చట ప్రత్యక్షమాయే అఖిల శక్త్యాకృతిగా అది గోచరించే దర్శనమునిచ్చినది దయతో పరాంబిక చిత్రబల వెలిగినది శ్రీవాసమాంబిక చిత్రబల వెలిగినది శ్రీవాసమాంబిక నీలదేవతగాయాని తీరజనని మృత్యుమారగటెల్ల విక్కుతానే అవునని మంత్రయంత్రాదురాచార్యులకు బోధించి అర్చనాది కవితులనకులే ఉపదేశించి ఇరవేపుగా లోకముల శక్తిగా దర్శనం